CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మనం ముస్సిరంబాగ్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. సో ఇదే ఎంజీబీఎస్ బస్ స్టాండ్. రాత్రి పడిన వర్షాల కారణంగా బీభత్సంగా వర్షాలు పడి రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయాయి, మొత్తం జలమైపోయాయి. మొత్తం బస్ స్టాండ్ లో ఉన్న ప్రజలందరినీ అయితే బయటికి పంపించడం జరుగుతుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు, బస్సులన్నీ ఆపివేశారు, రాకపోకలన్నీ ఆగిపోయినాయి. అసలు ఇక్కడ మీరు వాతావరణ ఉద్రిక్తత చూసుకుంటే మొత్తం మూసీ రివర్ మొత్తం పొంగిపోయి ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. చాలా దారుణంగా ఉంది. మొత్తం బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయి, ఇంకా మార్నింగ్ టైం అయితే మొత్తం నిండి పొర్లిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నీళ్లు చూడండి, బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయి ఎట్లా తంతుందో, వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉందో చూడవచ్చు ఒకసారి మీరు. పై ఎత్తున ఉన్న జియా కూడా ఇవన్నీ అయితే మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా అసలు వరద నీరు బస్ లాన్ లోకి చేరిన తర్వాత బస్సులు మొత్తం తాత్కాలికంగా అయితే నిలిపివేయడం జరిగింది. మూసీ నది ఇంత ఉధృతంగా ప్రవహించడంతో ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ నుండి గేట్లు ఎత్తి నీటిని అయితే వదిలేరు. అంటే దాదాపు 12 గేట్లు అయితే వదలడం జరిగింది హిమాయత్ సాగర్ నుంచి, అదే విధంగా ఉస్మాన్ సాగర్ నుంచి. సో ముస్సిరంబాగ్ బ్రిడ్జ్ ఇప్పుడు ఈ ప్రాంతంలో అయితే సెంటరింగ్ మెటీరియల్ అన్నమాట వరదలో కొట్టుకొని పోయింది. జిహెచ్ఎంసీ కూడా తెలిపింది. సో సెంటరింగ్ మెటీరియల్ మొత్తం పోయింది. ఈ వానకి కొట్టుకొని పోవడంతో మొత్తం పోవడం జరిగింది, మొత్తం వాటర్ కి వెళ్ళిపోవడం జరిగింది. సో అంబర్పేట ముస్సిరంబాగ్ రహదారి వద్ద కూడా రాకపోకలు అయితే నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ వరద కారణంగా సో అంబర్పేట ముస్సిరంబాగ్ ఈ బ్రిడ్జ్ జంక్షన్ లో కూడా మొత్తం రాకపోకలు అయితే నిలిపివేయడం జరిగింది. సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ప్రజలు ఈ విధంగా ఎలా ఉందో పరిస్థితి. ఆ ప్రజలను అయితే అప్రమత్తంగా ఉంచుతున్నారు. మొత్తం ఇక్కడ వేరే ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ వాటర్ ఫ్లో చూస్తుంటే పోలీస్ వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం జరుగుతుంది అక్కడ బయట ఉండి. సో ఈ ఒడ్డున అయితే దాదాపు 1200కు పైగా కుటుంబాలు అయితే అధికారులు అయితే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. అంటే 1200 కుటుంబాలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, సురక్షిత ప్రాంతాలకి 1200 కుటుంబాలు తరలించారు అంటే ఏ రకంగా ఎంత పెద్ద వరద వచ్చిందో మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పైనున్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ 1200 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. ఈ రేంజ్ లో వర్షాలు పడడం అంటే హైదరాబాద్ లో ఎప్పుడైనా వర్షాలు పడితే మాత్రం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించడము, ఇక్కడ బ్రిడ్జ్ కి సంబంధించిన మెటీరియల్ కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. అక్కడ మీరు చూడొచ్చు ముఖ్యంగా బస్ స్టాండ్ లో ఏం లేకపోవడంతో ప్రజలందరూ అయితే అక్కడ నుంచి బయట ప్రాంతాలకు అక్కడ నుంచి పోలీసు వాళ్ళు కూడా వచ్చి అయితే అక్కడ తరలించడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి ఇక్కడ. ఇంకా చూసుకున్నట్లయితే ముఖ్యంగా అసలు వరదకి ఏమేం ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చూసుకుంటే ఎంజీబీఎస్ బస్ ప్రాంతం స్టేషన్ లో అయితే వరద నీళ్లు ప్రవహించింది కదా. సో ఎంజీబీఎస్ బస్ స్టేషన్, అదే విధంగా చాదరగట్టు నది ఒడ్డున ప్రాంతాలు అయితే మొత్తం వరద నిండిపోయింది చాదరగట్ లో. ఇక్కడ మిథిలానగర్ లో కూడా మిథిలానగర్, మీర్పేటు ఈ స్వాల్ ప్రాంతాల్లో కూడా నీరు మొత్తం ప్రవేశించి ఇబ్బందికరంగా మారింది. ఈ వికారాబాద్, రంగారెడ్డి నియోజకవర్గాలు అయితే మూసీ నదికి ఒక పెద్ద ప్రవాహమే వచ్చిందని చెప్పుకోవచ్చు. చాదరగట్ బ్రిడ్జ్ రోడ్లు కూడా మొత్తం మూసేయడం జరిగింది. అంటే చాదరగట్ బ్రిడ్జ్లన్నీ మూసేసి మొత్తం అంటే ఈ రేంజ్ పరిస్థితి నెలకొనిందంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు వరద ఉద్రిక్తత ఎలా ఉందో గేట్లన్నీ ఎత్తేసిన తర్వాత కూడా. సో ఇది పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ముస్సిరంబాగ్ బ్రిడ్జ్ మీద ఉండి మనం అయితే రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా విజువల్స్ చూడొచ్చు. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ తంతుంది, మొత్తం పైకి తంతుంది. అక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా. ఇంత పెద్ద ప్రవాహం అయితే ఈ విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. కొట్టుకొని పోయిన పరిస్థితి మొత్తం మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే అధికారులు, మన డెవలప్మెంట్ అధికారులు, మూసీ నది రివర్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం పరిశీలించడం జరిగింది. ఇప్పుడే
అది క్లియర్ గా చూసి ఎంత వాటర్ విడుదల అవుతుంది, ఎంత వాటర్ నదిలోకి ప్రవహిస్తుంది అవంతా క్లియర్ గా చూసి అయితే చెక్ చేయడం జరిగింది. సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది. ఒకసారి బయట కూడా ఒకసారి బస్ స్టాండ్ లోపల ఎలా ఉందో కూడా ఒకసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మార్నింగ్ నుంచి బస్సులు నిలిపివేయడంతో సో వరద ఉధృత కారణంగా బస్ స్టాండ్ లో నీళ్లు వెళ్ళిపోవడంతో ప్రయాణికులందరినీ బయటకు అయితే తరలించడం జరిగింది. సో తాత్కాలికంగా అక్కడ బస్సులు నిలిపివేయడంతో సో ఇక్కడ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే పోలీస్ సిబ్బంది కూడా మొత్తం సహకరిస్తున్నారు. లోపల నుంచి అక్కడ ఆర్ఎంబి వాళ్ళు అయితే మొత్తం మేనేజింగ్ చేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు, మన పోలీస్ సిబ్బంది కావచ్చు, అందరూ చాలా అప్రమత్తంగా ఉంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ బ్రిడ్జ్ దగ్గరికి ఎవరైనా సరే ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్కడ జరుగుతుంటే పాటు ఇక్కడ కూడా ప్రజలను అయితే ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, చాలా మంది ప్రజలు ఇక్కడ చాలా వేరు వేరు ప్రాంతాలకి వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ అంటే ఎంత గందరగోళంగా చూడొచ్చు. మా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళని మానిటరింగ్ చేస్తూనే అందరినీ అయితే ఎక్కడికి ఎవరో డైరెక్షన్ చెప్పుకుంటూ అందరినీ హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు, బస్సులన్నీ ఇక్కడి నుంచే పంపించడం జరుగుతుంది. మొత్తము లోపల మీరు ఖాళీగా ఉంది మొత్తం బస్ స్టాండ్ అంతా, ఎందుకంటే వాటర్ మొత్తం బ్రిడ్జ్ మీదకి వెళ్ళడంతో అక్కడ ఉన్న సిబ్బందిని అయితే లోపల నుంచి బస్ స్టాండ్ నుంచి బయటకి అయితే పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళు కూడా మొత్తం చర్యలు తీసుకొని అందరిని అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. సో ఒకసారి ప్రయాణికులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాము, ఏంటి పరిస్థితులు, లోన బస్సులు లేవా ఏంటి అని చెప్పేసి. బ్రో హాయ్ బ్రో, ఏంటి లోపల బస్సులు లేవా, ఏమైంది? కూడా మొత్తం బస్సులు మొత్తం లేవు బస్సులు మొత్తం లేవు, మొత్తం బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? నేను కర్నూలు వెళ్ళాలి. కర్నూలుకి మొత్తం బస్సులు లేవు, అయిపోయింది. సో ఏంటి వరద చూసినారు, ఈ రెక్కడి లేదు, మొత్తం క్లోజ్ చేసిపోయింది. ఎంజీబీఎస్ దగ్గర బస్ స్టేషన్ దగ్గర అయితే పరిస్థితి చాలా ఉద్రిక్తకరంగా ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అసలు, ఎందుకంటే లోపల బస్ స్టాండ్ లో అయితే బస్సులు లేవు. ఇక్కడ బయట కూడా చాలా వరకు మార్గాలు, రహదారులన్నీ నిలిపివేయడం జరిగింది వానల కారణంగా. ముఖ్యంగా మనతో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్లియర్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్క నిమిషము సార్. నమస్కారం సార్. సార్ ఏంటి సార్ ఎలా ఉంది పరిస్థితి? మొత్తం బస్ స్టాండ్ అయితే నిలిపివేయడం జరిగింది తాత్కాలికంగా. ఏం పరిస్థితి ఉంది సార్ నైట్ నుంచి? అదే లాస్ట్ 2-3 డేస్ నుంచి సార్ మనకు వచ్చిన హెవీ రైన్స్ కి సో మనకు మన ఏదైతే వికారాబాద్ సైడ్ ఉందో మొత్తం అదంతా హెవీ ఫ్లడ్స్ వల్ల మూసీకి హెవీ ఫ్లడ్స్ రావడం జరిగింది. దానివల్ల మనకి ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో అవి ఓన్లీ చాదర్గఢ్ బ్రిడ్జ్ తప్ప మిగతా ముసరాంబాగ్ అండ్ కాజ్వే రెండు క్లోజ్ అయిపోయినాయి సార్. అండ్ హెవీ కమ్యూటర్స్, దసరా సీజన్ కాబట్టి హెవీ కమ్యూటర్స్ ఆ బ్రిడ్జ్ పైకి వచ్చే ఫ్లడ్ వాటర్ చూస్తున్నారు. అండ్ ఎంజీబీఎస్ లో కూడా మనకు ఫ్లడ్ నీడ్ అనేది వచ్చేసింది హెవీగా ఫ్లడ్ రావడం వల్ల. సో అందులో లోపలికి మనం ఏదైతే ప్రయాణికుల్ని అలో చేయట్లేదు. వాళ్ళకి ఈజీగా ఉండేటట్లు, ట్రాఫిక్ ఎలాంటి అబ్జెక్షన్ రాకుండా ఉండేటట్లు, వాళ్ళ వేస్ కి తొందరగా ఈజీగా వెళ్ళిపోయేటట్లు పై ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము చాదర్గఢ్ బ్రిడ్జ్ ని అవాయిడ్ చేసేసి ఏ బస్ అయినా సరే టువర్డ్స్ వరంగల్ బస్ కానీ, వరంగల్ కానీ, విశాఖపట్నం, విజయవాడ వెళ్లే రూట్లలో అండ్ శంషాబాద్, కర్నూలు వెళ్లే రూట్లలో బస్సెస్ అన్నింటినీ మనం శివాజీ బ్రిడ్జ్, మన ఎంజీబీఎస్ అవుట్ గేట్, ఆజంపుర, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ అటు సైడ్ వెళ్తే మళ్ళీ శివాజీ బ్రిడ్జ్ అండ్ అఫ్జల్ గంజ్, ఆరాంఘర్ ఆ రూట్లలో డైవర్ట్ చేస్తున్నాము. ట్రాఫిక్ అయితే ఎలాంటి అబ్జెక్షన్ లేదు సార్, అబ్స్ట్రక్షన్ లేదు. ఫ్లడ్ తక్కువ అయ్యేంత వరకు మనము ఈ డైవర్షన్ అయితే కంటిన్యూ చేస్తాము. కమ్యూటర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం సార్. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచి ఇట్లా చేస్తున్నారు సార్ మొత్తం ఇబ్బంది లేకుండా? మేము నైట్ 9 o'clock నుంచి చేస్తున్నాం సార్. 9 o'clock నుంచి డైవర్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. కొంచెం ఎంజీబీఎస్ లో కూడా వాటర్ వెళ్ళడం వల్ల మేము ఈ బ్లాక్ చేసేసి డోర్స్ అనేవి బ్లాక్ చేసి వాళ్ళకి సఫిషియెంట్ బస్సెస్ కి స్పేసెస్ కల్పించి కంటిన్యూస్ గా పంపిస్తున్నాం. మార్నింగ్ నుంచి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారా? అవును సార్. మేము నైట్ నుంచి ఉన్నాం సార్. నైట్ నుంచి ఇక్కడే ఉన్నారు? నైట్ నుంచి ఉన్నాము. నైట్ ఉండొచ్చు మళ్ళీ నైట్ 2 to 1 o'clock అట్లా మళ్ళీ మార్నింగ్ వచ్చేసినాం. పరిస్థితులు చూసుకున్నట్లయితే మొత్తం వాటర్ వచ్చేసింది కదా, ఎన్ని రోజులు అంటే ముఖ్యంగా చాలా మంది తెలియకుండా బస్ స్టాండ్లకి అయితే జనాలు రావడం జరుగుతుంది కదా, సో వాళ్ళకి తెలియక వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని తాత్కాలికంగా ఆపేయమని చెప్పడంతో పాటు ఎన్ని రోజులు ఉండే పరిస్థితి ఉంది ఇట్లా? తాత్కాలికంగా ఆపడం ఏం లేదు సార్. వాళ్ళకి సంబంధించిన బస్సెస్ అన్నింటినీ ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పంపించేస్తున్నాము. వాళ్ళకి వాళ్ళ ట్రావెలింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. సిటీ అవుట్స్కర్ట్స్ లలో ప్లాన్ చేసుకుంటే ఈజీ ఉంటుంది సార్. సిటీ అవుట్స్కర్ట్స్ లలో ఎల్బీ నగర్ సైడ్ కానీ, ఆరాంఘర్ సైడ్ కానీ అటు సైడ్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది. వాళ్ళకి ట్రాఫిక్ ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఉంటుంది. మాక్సిమం మేమైతే ఎలాంటి ఇబ్బంది రాకుండా ట్రై చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అల్లకుర్తి మాది బస్సులు ఆపేసారు. అల్లకుర్తి వెళ్ళాలా? బస్సులు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు? వేరే నుంచి వస్తుంది.
వేరే నుంచి వస్తున్నారు మొత్తం లోపలంతా నీళ్ళు వచ్చేసినాయి కదా బస్ స్టాండ్ లోకి. బస్ స్టాండ్ ఇక్కడ వస్తాయంట బస్సు. ఏమని చెప్తున్నారు సార్ వాళ్ళు? వస్తా అని చెప్తున్నారు కానీ ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. జనరల్ గా ఎంత టైం పట్టింది మీరు అక్కడికి? పాపం మార్నింగ్ నుంచి ఇదే డైవర్షన్, ఎందుకంటే మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి మెయిన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి రాకుండా కొంచెం ఆగండి, ఎందుకంటే బస్సులు రావట్లేదు కాబట్టి. మెయిన్ వేరే దగ్గర సిటీ అవుట్స్కట్స్ లో మీరు ప్లాన్ చేసుకొని మెట్రో నుంచి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ గా ఉంటుంది, మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి సార్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.